ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రామచంద్రపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీ పాద లక్ష్మీ నరసింహ హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర ఉన్నత పాఠశాలను డివైఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల దస్త్రాలను, తరగతి గదులు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నేను బడికి పోతా కార్యక్రమం అమలు తీరును, పాఠశాలలో విద్యార్థుల చేరికలపై ఆరా తీసి ఉపాధ్యాయ సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టీచింగ్ కిట్ కలిగి ఉండాలన్నారు. పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు డివైఈఓ దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నూకపెయ్యి వెంకటరావు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. ఒక 2 years చదవండి ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్ గ్రాడ్యుయేషన్ చేయండి 6 years. మీకు 14+6 వచ్చినప్పటికి 20 సంవత్సరాలు అయింది. భగవంతుడు మనం భూమి మీద పంపించిన ఆయుర్దాయం 100 సంవత్సరాలు. గుర్తుంచుకోండి, 20 సంవత్సరాలు బాగా కష్టపడి చదివితే ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలు కూడా ఈరోజు హైటెక్ సిటీ అని పేరు ఉన్నారా? హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి మల్టీనేషనల్ ఎంఎన్సీలు, కార్పొరేట్స్, ఇది మన సాఫ్ట్వేర్ దిగ్గజాలు చాలా, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, తర్వాత దాని పేరేంటి, చాలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇలాంటి ఎన్నో రకాల దిగ్గజాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజే 3-5 లక్షల రూపాయలు నెలకు సంపాదించే ప్యాకేజీలో ఉన్నారు. ఇమాజిన్ 3 lakhs per month, దట్ మల్టిపుల్స్ టు 12 months, 3/12. నమస్కారం అండి, నా పేరు ఎస్ఎల్ నరసింహపణి. నేను రామచంద్రపురం డిప్యూటీ డిఓగా పనిచేస్తున్నాను. ఈ రామచంద్రపురం డివిజన్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి కూడా నేను పర్యవేక్షణ అధికారిగా ఉన్నాను. ఆ క్రమంలోనే నేను ఈరోజు మాచర జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, విద్యార్థుల యొక్క విషయం అయితేనే అన్ని రకాలుగా కూడా చాలా సంతృప్తికరమైనటువంటి వాతావరణం నేను ఇక్కడ చూశాను. ప్రస్తుతం ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. మరి మనకి ఏదైతే విద్యా వారోత్సవాలని చెప్పి నిర్దేశించబడ్డాయో జూలై 12 దాకా ఈ స్కెడ్యూల్ ఉంది. అందులోనే భాగంగానే విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ స్కూల్ని కూడా విజిట్ చేయడం, ఎంఆర్సీని విజిట్ చేయడం అనేది జరిగింది. మరి విద్యార్థుల్ని మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మెరుగైనటువంటి వసతులు ఉన్నటువంటి నేపథ్యంలో చక్కటి ఉపాధ్యాయ బృందం ఉన్నారు. అలాగే ఐఎఫ్ ప్యానల్స్ ఉన్నాయి. మరి ట్యాబ్స్ ఇచ్చాం పిల్లలకి, స్టూడెంట్స్ కిట్స్ ఇచ్చాం, అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ అందరికీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనే కాదు, మామూలుగా ఇక్కడ హై స్కూల్ ప్లస్ కూడా ఉంది, జూనియర్ కాలేజీ. అందుకని విద్యార్థులందరినీ కూడా ఈ చక్కటి విద్యాలయానికి పిల్లలందరినీ కూడా పంపించి వారి యొక్క భవిష్యత్తుని భరోసాగా డీల్ చేసేందుకు మా బృందం అంతా కష్టపడి పనిచేసే సభ్యులంతా ఉన్నారు. అందుచేత మేము దయచేసి మరి విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ పాఠశాలకి వాళ్ళ యొక్క పిల్లల్ని చేర్చవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.